ఇప్పుడు ఒకే తరహా కథలు సెలెక్ట్ చేయకుండా కొత్తదనానికి ఇంపార్టెన్స్. తన ఇమేజ్ను కాపాడుకుంటూనే కొత్త తరహా కథలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని బాలయ్య ప్లాన్. హిట్ ఇచ్చిన దర్శకుడితోనే మరోసారి వర్క్ చేస్తూ సక్సెస్ఫుల్ కాంబో కంటిన్యూ. ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో మాత్రం కొత్త దర్శకుల ఆలోచనలకు గ్రీన్ సిగ్నల్. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తన సెలెక్షన్లో మార్పులు. స్టోరీ లైన్స్ వెనుకున్న అదృశ్య శక్తి ఎవరు అంటూ ఫ్యాన్స్ డైలమా. యువ దర్శకులపై బాలయ్య ఆసక్తి చూపడానికి ప్రధాన కారణం ఆ అదృశ్య శక్తి పనే అని అనుమానం. నందమూరి బాలకృష్ణ ఇప్పుడు కొత్త ప్లాన్తో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తున్నారు. వరుస విజయాలతో ఫామ్లో ఉన్న సమయంలో చాలామంది స్టార్ హీరోలు సేఫ్ జోన్లోనే ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ బాలయ్య మాత్రం అందుకు భిన్నంగా యువ దర్శకులకు ఇంపార్టెన్స్ ఇస్తూ కొత్త తరహా సినిమాలపైన ఫోకస్ పెడుతున్నారు. ప్రస్తుతం ప్రేక్షకుల టేస్ట్కు తగ్గట్టుగా విభిన్న కథలు, కొత్త ఆలోచనలతో ప్రేక్షకుల ముందుకు రావాలనే ఉద్దేశంతో ఆయన ఆ నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. యువ దర్శకులు ఫ్రెష్ ఐడియాస్తో ముందుకు వస్తుండటంతో బాలయ్య వారి వైపు మొగ్గు. నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు. యువ దర్శకుడి టేకింగ్, బాలయ్య ఉగ్రరూపం వెండి తెరపై కలిస్తే రికార్డుల మూత. ఒకేసారి 2 పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించడంలో బాలయ్య ప్రత్యేకత. ఇక స్టోరీలోకి వెళ్తే గత కొన్నాళ్లుగా బాలకృష్ణ కెరీర్ మంచి ఊపులో ఉంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. అయితే ఇప్పుడు ఒకే తరహా కథలు సెలెక్ట్ చేయకుండా కొత్తదనానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం విశేషంగా మారింది. తన ఇమేజ్ను కాపాడుకుంటూనే కొత్త తరహా కథలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని బాలయ్య భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మల్లేనితో భారీ చిత్రాన్ని చేస్తున్నాడు. వీరసింహారెడ్డితో హిట్ ఇచ్చిన దర్శకుడితోనే మరోసారి వర్క్ చేస్తూ సక్సెస్ఫుల్ కాంబోను కంటిన్యూ చేస్తున్నారు. అదే సమయంలో ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో మాత్రం కొత్త దర్శకుల ఆలోచనలను కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తన సెలెక్షన్లో మార్పులు చేసుకుంటున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే తన రైటింగ్ స్కిల్, వినూత్న కథలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ బాలకృష్ణకు కథ చెప్పినట్టు ప్రచారం జరిగింది. అలాగే ఇప్పుడు విజయ్ కనకమేడల కూడా తన కథను వినిపించినట్టు వార్తలొచ్చాయి. ఆ 2 ప్రాజెక్టులు నిలిచిపోయాయని టాక్ వచ్చినప్పటికీ ఇప్పుడు వివేక్ ఆత్రేయతో సినిమా మళ్ళీ ముందుకు సాగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అదే సమయంలో గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అదిక్ రవిచంద్రన్ కూడా బాలకృష్ణకు ఒక కథ వినిపించినట్లు ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ఆ స్టోరీ బాలయ్యకు బాగా నచ్చిందట. త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు యువ దర్శకులపై బాలయ్య ఆసక్తి చూపడానికి ప్రధాన కారణం ప్రేక్షకుల అభిరుచిలో వచ్చిన మార్పులేనని మూవీ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రేక్షకులు కొత్త కథలు, విభిన్న పాత్రలకు ఎక్కువగా ఆదరిస్తున్నారు. యువ దర్శకులు కూడా అలాంటి ఫ్రెష్ ఐడియాస్తో ముందుకు వస్తుండటంతో స్టార్ హీరోలు వారి వైపు మొగ్గు చూపుతున్నారు. బాలకృష్ణ కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. తనకు సరిపోయే మాస్ ఎలిమెంట్స్ కొనసాగిస్తూనే కొత్త తరహా కథలతో ప్రయోగాలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. యువ దర్శకుల కథలకు ఛాన్స్ ఇవ్వడం ద్వారా తన సినిమాలకు ఫ్రెష్నెస్ తీసుకురావడంతో పాటు యువ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవాలని చూస్తున్నట్టు అర్థమవుతోంది. ఏదేమైనా ఇప్పుడు బాలయ్య ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్స్తో పాటు యువ దర్శకులకు కూడా అవకాశాలు ఇస్తూ కొత్త కథల కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సి ఉన్నా ప్రస్తుతానికి మాత్రం బాలకృష్ణ సెలెక్షన్ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక అలాగే నటసింహం నందమూరి బాలకృష్ణ ఫుల్ ఫామ్లో ఉన్నారు. తొలి పాన్ ఇండియా ప్రయత్నం అఖండ 2 అటు ఇటు అయినా ఆ రిజల్ట్తో సంబంధం లేకుండా బాలయ్య ఫుల్ స్వింగ్లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న చిత్రాల్లో అత్యంత ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ NBK 112. తొలిసారి మాస్ అండ్ క్లాస్ డైరెక్టర్ కొరటాల శివతో బాలయ్య జత కట్టడంతో అంచనాలు అంతకు రెట్టింపవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ను క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా బాలకృష్ణ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తుంటారు. ఒకేసారి 2 పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించడంలో బాలయ్య ప్రత్యేకతే వేరు. అనేక విజయాల్లో డ్యూయల్ రోల్స్ ఒక సెంటిమెంట్గాను వర్కౌట్ అయ్యాయి. అయితే వీటికి భిన్నంగా రాబోయే 112 చిత్రంలో బాలయ్య సింగిల్ రోల్లోనే కనిపించబోతున్నారనేది తాజా సమాచారం. విభిన్న పాత్రల హంగామా లేకుండా ఒకే ఒక్క పవర్ఫుల్ పాత్రతోనే థియేటర్లలో అలరించబోతున్నారు. కానీ
ఆ పాత్ర మాత్రం ఊర మాస్గా ఉంటుందని అంటున్నారు. పక్కా హై వోల్టేజ్ మాస్ ఎంటర్టైనర్గానే కథ సాగనుందని సమాచారం. బాలయ్య మార్క్ డైలాగులు, ఊర మాస్ యాక్షన్ సీక్వెన్స్, థియేటర్లను షేక్ చేసే ఎలిమెంట్స్తో కొరటాల స్క్రిప్టును పవర్ఫుల్గా డిజైన్ చేశారట. సింగిల్ రోల్ అయినా ఆ పాత్రలోనే విభిన్నమైన షేడ్స్, గూస్ బంప్స్ తెప్పించే మేనరిజమ్స్ ఉంటాయని తెలుస్తోంది. మొత్తంగా బాలయ్య రోల్ మాస్ ప్రేక్షకులకు కనువిందులాగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా తెలిసిందే. బాలయ్య కోసం టాప్ ప్రొడ్యూసర్లు, స్టార్ డైరెక్టర్లు క్యూ కడుతున్నారట. 10కి పైగా ప్రముఖ దర్శకులు, నిర్మాణ సంస్థలు సింహానికి సరిపోయే పవర్ఫుల్ లైన్స్ను సిద్ధం చేసుకున్నారట. వీరితో యంగ్ డైరెక్టర్ల నుంచి సీనియర్ మేకర్ల వరకు అందరూ నటసింహంతో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారట. అదే కనుక నిజమైతే బాలయ్య డైరీ కొన్ని సంవత్సరాల పాటు ముందే బ్లాక్ అయినట్టే.